కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నా పేరు రాజేష్ అండి. నిజామాబాద్ మాది. హైదరాబాద్ నుంచి ఒక 150 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ లడ్డు ప్రసాదం మీద వచ్చిన ఏదైతే అలిగేషన్స్ ఉన్నాయో అది ఎంతవరకు వాస్తవమో మాకు తెలియదు, కానీ తిరుపతి లడ్డు అనేది ఒకటే మాకు తెలుసు. ఇక దానికి మించింది ఇంకా లేదండి. అది అలా వాస్తవం ఎంతనో అది ఇక మాకు తెలియని విషయం అండి. కానీ దాన్ని ఇంతతో ముగిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇది రాజకీయంగా అంటే సార్ ఇది మాకు అంత తెలియని విషయం అండి. కానీ దాన్ని ఇంకా ఇంకా ఇక్కడితో ముగిస్తే బాగుంటుందని నా కోరిక అండి. ఇంకా నేను తిరుపతి లడ్డు ఇప్పుడే కాదండి, నేను కొన్ని సంవత్సరాలుగా తింటున్నాను. ఎప్పుడు తిన్నా కానీ కూడా నాకు అందులో ఎలాంటి మార్పు కనిపించలేదండి. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందండి. అందులో మీకు ఎలాంటి మార్పు లేదు సార్. ఈ విషయంలో సార్ అంటే మాకంతా దాని గురించి అవగాహన లేదండి. కానీ ఏంటంటే కలిపారా అది నాకు అందులో అయితే మాకేం డిఫరెన్స్ కనిపించట్లేదండి. కానీ ఇప్పుడు మటుకు లడ్డు ఈ రోజు తిన్నాను కదా, లడ్డు చాలా అంటే చాలా బాగుందండి. అది మటుకు నేను గంటపదంగా చెప్పగలను. పేరు మనోహర్, నేను నెల్లూరు ఆంధ్రప్రదేశ్ నుండి వస్తున్నాను. ఈరోజు దర్శనం చాలా బాగా జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న లడ్డు ఇష్యూ గురించి చూస్తే ఈ గవర్నమెంట్లు అనేది తీసుకుని రాకుండా రాజకీయాలు చేయకుండా ఇది మాత్రం జస్ట్ టీటీడీ కానీ టీటీడీ ఈవో కానీ చాలా చాకచక్యంగా చాలా భద్రతగా చూసుకోవాలండి. ఇది కానీ లేకపోతే హిందువులకే పవర్ఫుల్ గాడ్ అయిన వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరు ఇలా చేయొద్దండి. కంపల్సరీ ఈవో కానీ ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి, టీటీడీకి సంబంధించిన వాళ్ళు. ఎంతండి. థ్యాంక్ యూ. ఓం శ్రీ నమో వెంకటేశాయ. చాలామంది భక్తులు దేవస్థానం మన మొత్తం ప్రపంచంలోనే ప్రతి ఒక్కరూ ఒక స్వామి శ్రీనివాస స్వామి ఇంకా నిల్చున్నారు అంటే మన తిరుమల దేవస్థానంలో అని అనుకుంటారు. సో అది నిజమే. సో ఎస్పెషలీ మీరు అడిగే క్వశ్చన్ ఏంటి లడ్డు ప్రసాదాలు ఇవన్నీ అని, నాకు తెలిసినంత ఇలాంటి ఒకటి ఎవరు చెయ్యరు. కానీ ఏదైనా జరిగింటే ఆ దేవుడు వాళ్ళకి తప్పున ఇది మనము ఇంకోరు, ఎందుకంటే ఎన్నో మంది ఎన్నో కేసులు వేస్తారు. హైకోర్టుకి వెళ్తారు, సుప్రీంకోర్టుకి వెళ్ళి అట్లాగానే అయిపోతాయి. సో ఇది అట్లా కాదు. దేవుడు ఎవరికైనా తప్పు చేసింటే వాళ్ళకి మీరు అడిగిన అవసరం లేదు, 100% దండిస్తాడు స్వామి. సో అట్లే చంద్రబాబు నాయుడు ఒక స్థానంలో ఉన్నారు. సో వాళ్ళు వెరిఫై చేసి కానీ ఏమైనా చెప్పారో, లేకపోతే ఎవరో చెప్పింటారు ఇట్లే తెలిసిన వాళ్ళు ఇలా అయ్యిందని, అట్లా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని చెప్పారో అది కానీ తెలిసవుతుంది. సో ఐ థింక్ నాకు అనిపించేదంటే చాలామంది పూజారీలు లోపల ఉన్నారు, ప్రసాదం చేసేది. మనము మీరు చేసేవాళ్ళు కాదు, దానికే సంవత్సరం వర్షాల నుండి చేసేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ దృష్టికి లేకనా వాళ్ళకి తెలియక లేకనా ఇట్లాంటివన్నీ జరగవు అని నేను అనుకుంటున్నా. సో అలాంటి ఏం ఉండవేమో, ఏడోరంత మిస్అండర్స్టాండింగ్తో మనం ఎన్నో తప్పులు మాట్లాడింటాము. సో అట్లా ఏమైనా అయ్యిండొచ్చు అని నేను అనుకుంటున్నాను. గోవిందా. ఇప్పుడు ఈ టైంలో రాజకీయం అనేది ఏమి ఉండదు, ఎందుకంటే ఎలక్షన్స్ ఏం లేవు. సో రాజకీయం అనేది ఏమి ఉండదు. ఒక ఇన్ఫర్మేషన్ సరిగా రాకపోయిండొచ్చేమో అని నాకు అనిపిస్తుంది. గోవిందా. నమస్కారం. ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు దర్శించుకోవడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అతి పవిత్రమైనటువంటి ఇక్కడ స్వామివారి లడ్డూని కూడా ఈరోజు రాజకీయం చేసే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉంది. ఈరోజు ఎలాంటి దుశ్చర్యలు కానీ ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలి. ఈరోజు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎటువంటి ఇలాంటిది లేదు. కేవలం వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వంలో ఈ 100 రోజుల పాలనలో ఎటువంటి అభివృద్ధి సంక్షేమ పాలన అందించకపోవడంతోనే డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కేవలం అతి పవిత్రమైనటువంటి స్వామివారి లడ్డు విషయంలో ఈరోజు రాజకీయం చేస్తూ ఈరోజు డైవర్ట్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. కాబట్టి ఇటువంటి దుష్ప్రచారం ఖచ్చితంగా మానుకోవాలి. ఏమైనా చేతనైనంత వరకు స్వామివారిని ఇంకా సేవ చేసుకోవాలి తప్ప ఇటువంటి దుశ్చర్యలు కానీ అలాంటి దుష్ప్రచారం మానుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కేవలం అంటే ఇప్పుడు ఈ 100 రోజుల పాలనలో ఎటువంటి సంక్షేమంగా అభివృద్ధి చేయడం లేదు. ఆ విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు గమనించారు, అందరికీ తెలిసింది. అయితే ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు ఏదైతే డైవర్ట్ చేసి ఈ తప్పుదోవ పట్టించాలి, ఈ 100 రోజుల పాలన ఎటువంటి సంతోషంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరనే ఉద్దేశంతోనే ఈ డైవర్టింగ్ పాలిటిక్స్ ఏదైతే ఇప్పుడు ఈ లడ్డూ విషయంలో
ఎంక్వైరీ చేసినట్లయితే, దర్యాప్తు చేసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆయనలో ఉన్నటువంటి ఈ లోపలే బయటపడుతుంది తప్ప ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో 5 సంవత్సరాల పాలనలో ఇటువంటి ఎప్పుడు కూడా జరగలేదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం కావాలని కల్పితాలు సృష్టిస్తూ ఈ జూలైలో ఎప్పుడైతే వచ్చిందో జూలైలో జరిగినటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పుదోవ పట్టించడం అయితే సరైన పద్ధతి కాదు. ఇటువంటి దుష్ప్రచారం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మానుకోవాలి. సిబిఐ విచారణ ఆదేశించాలని కోరుకుంటున్నారా లేదా? ఆదేశిస్తేనే చంద్రబాబు నాయుడు గారు ఈ 2 దురాగతులన్నీ కూడా బయటకు వస్తుంది. ఇది భక్తులని ఈ విధంగా డైవర్ట్ చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరంగా చేశారు అని ఒక రూమర్ వస్తుంది. దానికి మీరు క్లియర్గా చెప్పాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించే బాధ్యత తీసుకుంటుంది. కూటమి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఇది ప్రైవేట్ పరం చేసేస్తారని చెప్పేసి క్లియర్గా మా మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే చెప్పడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ఖచ్చితంగా ప్రైవేట్ పరం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి, దాంట్లో లేకపోలేదు. భక్తులను ఈ విధంగా లడ్డు ప్రసాదాల మీద డైవర్ట్ చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వము స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేశారు అని ఒక రూమర్ వచ్చింది సార్. ఖచ్చితంగా చేస్తారా చంద్రబాబు? చేయలేదు. ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు కూడా అది అలవాటే. ఏదైతే వాళ్ళు చేస్తున్న తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మాత్రం ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు. థ్యాంక్స్.